నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నేటి యువత తమలో అంకురించే ఆలోచనల్ని పెట్టుబడిగా అంకుర సంస్థల్ని స్థాపిస్తూ విజయపథంలో దూసుకుపోతున్నారు. అయితే చాలామంది యువత సోషల్ స్టార్ట్అప్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంచెం లాభం, మరి కొంచెం సామాజిక దృక్పథంతో పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు. తమలాంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గతంతో పోల్చినట్లయితే అంకురాలు స్థాపించే యువత రోజురోజుకి పెరుగుతోంది. మంచి ఉద్యోగాలను సైతం వదులుకొని సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. అంకురాలకు ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలని అందిపుచ్చుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి యువత అంకుర ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలాంటి అంకురాలకు అవకాశాలున్నాయి, ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు రాజ్ జనగాం గారు, CEO అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ IIIT, కిషోర్ ఇందుకూరి గారు, సిద్స్ ఫార్మా అంకుర సంస్థ CEO, వి బాలారెడ్డి గారు, CEO అవర్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్. రాజ్ గారు, తెలుగు రాష్ట్రాల్లోని యువత అంకుర సంస్థలను స్థాపిస్తూ విశేషంగా రాణిస్తున్నారు. కొంతమంది సామాజిక అంకుర సంస్థల పట్ల అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. మరి సామాజిక అంకురాలకు యువత ఎందుకని ఇంత ప్రాధాన్యం ఇస్తోంది? 3 విషయాలండి. ఇందులో మార్కెట్ సిచ్యువేషన్ ఇలా ఉంది ఇప్పుడు కరెంట్గా. మనం యూజువల్గా ట్రెండ్ని చూస్తే లాస్ట్ 50 ఇయర్స్లో తీసుకుంటే స్టార్టింగ్లో చాలామంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కమర్షియల్ ఎంటర్ప్రెన్యూర్స్ అలా వచ్చారు కమర్షియల్ లాగా. అప్పుడు అది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ అయింది కంట్రీలో. దానిపైన ఎన్నో సర్వీసెస్ ప్రోడక్ట్స్ స్టార్ట్ అయిపోయాయి. దాని తర్వాత గవర్నమెంట్ కూడా ఎంతో సపోర్ట్ చేసింది ఎంటర్ప్రెన్యూర్స్ని. బట్ ఇలాంటి ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అంటాం కదా, దాంతో ఎన్నో గ్యాప్స్ వస్తాయి సొసైటీలో. ఎంతోమంది ఎవరైతే పువర్ ఇన్కమ్ నుండి వస్తారో, మిడిల్ క్లాస్ నుండి వస్తారో, వారికి అన్ని సర్వీసెస్ ప్రోడక్ట్స్ అఫోర్డ్ కావు. ప్లస్ వాళ్ళ అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఈ సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్ అని మేము అంటాము. అలాంటి బ్రీడ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్, అంటే కొత్త రకంగా ఎంటర్ప్రెన్యూర్స్ ఆ గ్యాప్ని చూసి ఆ మార్కెట్ని ఐడెంటిఫై చేయటం జరుగుతుంది. 1990s నుండి ఇండియాలో మ్యాక్సిమం సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్ వరల్డ్లో ఇక్కడే ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకున్నట్టుగా మనం చూసాము. అందులో మ్యాక్సిమం యంగ్ పీపుల్ ఉంటారు. అయితే ప్రధానంగా సాధారణ అంకుర సంస్థకు అలాగే సామాజిక అంకుర సంస్థకు ఉన్నటువంటి తేడాలని ఎట్లా చూడాలంటారు? కమర్షియల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఏంటంటే మనం డెఫినెట్గా ఎంత వాల్యూ క్రియేట్ చేయొచ్చు మన షేర్ హోల్డర్స్కి, అలాంటి బిజినెస్ స్టార్ట్ చేద్దామని వాళ్ళు ఉంటారు. సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఏంటంటే ఎవరైతే అఫెక్టెడ్ ఉన్నారో, ఎవరైతే మన కస్టమర్స్ ఉన్నారో, క్లయింట్స్ ఉన్నారో, వారికి ఏం వాల్యూ చేయొచ్చు మనం, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ ఇన్కమ్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళకు సొసైటీలో చాయిస్ అనేది ఎక్కువ అయ్యేటట్టుగా ఎలాంటి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇవ్వచ్చు, అది ప్రైమరీగా తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయటం జరుగుతుంది. అది సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్ అని అంటారు. సో ఇందులో న్యాచురల్గా ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి, న్యాచురల్గా అందరి ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి, హెల్త్ కేర్ ఇండెక్స్ బాగుంటుంది. అంతేకాక వెల్త్ జనరేషన్ అవుతుంది. ఎన్నో బిజినెస్లో ఏమవుతుందంటే సొసైటీ నుండి వెల్త్ ఒక్క సైడ్ వెళ్తుంది, వాళ్ళ షేర్ హోల్డర్ సైడ్. సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్లో వెల్త్ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. మన కస్టమర్స్ కూడా వాళ్ళు కూడా వెల్త్ జనరేట్ చేస్తారు. సో అది ఒక డిఫరెన్స్. అది మీరు చూడొచ్చు, మన కస్టమర్స్ యాక్చువల్లీ వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుందా లేదా అని. లాస్ట్ వచ్చి మనం ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ సోషల్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, మనం సోషల్ ఇండెక్స్ సోషల్ ఎంటర్ప్రైజ్ ఉంటాయి. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఈ ప్రోడక్ట్స్ చేయబట్టి ఇంప్రూవ్ అవుతుంది. అది మనము చూడి అనుకోవచ్చు. అది సోషల్ స్టార్ట్అప్లో లాభంతో పాటుగా సామాజిక దృక్పథానికి ఎంత కీలక పాత్ర ఉంటుంది? అందరూ ఆ లాభాల కొరకే చేస్తారు, మనం వచ్చే పెట్టుబడిదారులందరూ కూడా దాని కొరకే చేస్తారు. బట్ ఇందులో ఒకటి పేషెంట్ క్యాపిటల్ అని అంటారు. రెగ్యులర్గా క్యాపిటల్ కాకుండా పేషెన్స్ ఎక్కువ ఉండాలి ఈ పెట్టుబడిదారికి. సో యూజువల్లీగా టైమ్ ఆఫ్ రిటర్న్ అనేది ఏదైతే ఉంటుందో అది అప్పుడప్పుడు ఎక్కువ ఉంటుంది. దీనికి మేబీ 5 to 7 years కావచ్చు, దానికంటే ఎక్కువ కూడా కావచ్చు. ఇన్స్టెంట్ రిజల్ట్స్, ఇన్స్టెంట్ ప్రాఫిట్స్ అనేటి ఇలాంటి స్కీమ్స్ కాదు ఇవన్నీ. సో అదొకటి. అంతేకాక రేట్ ఆఫ్ ఎంత రిటర్న్ వస్తుంది, అది సమ్ టైమ్స్ మనం ఇప్పుడు కమర్షియల్ ఇవాళ రేపు ఎడ్టెక్ కంపెనీస్ చూస్తున్నారు, వాళ్ళకు చాలా ఉంటుంది, ఎక్కువ 200 times ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో అలాంటి రిటర్న్స్ కూడా ఇక్కడ ఉండయి. సో దీని కొరకే ఫోకస్డ్గా ఎన్నో ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు దీన్ని సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏం మెజర్ చేస్తారంటే నాట్ జస్ట్ లాభాలు బట్ ఆల్సో సోషల్ రిటర్న్స్ ఏమున్నాయి అది కూడా మెజర్ చేస్తారు. ఈ ప్రోడక్ట్స్ చేయబట్టి ఎవరన్నా హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా, ఇన్కమ్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుందా, వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ అవుతుందా, వాళ్ళ యాక్సెస్ టు మార్కెట్ ఇంప్రూవ్ అవుతుందా,
ఇవన్నీ ఇండెక్సెస్ కూడా మనం మెజర్ చేస్తాము. అందులో అది కూడా ప్రాఫిట్ లాగానే మనం ట్రీట్ చేస్తాం. ఏ రంగాల్లో అంకుర సంస్థలు స్థాపించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి? సో చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ కోర్స్ దెర్ ఆర్ ఎవర్ గ్రీన్ ట్రెండ్స్. మనతోటి ఇక్కడ కూడా ఉన్నారు. ఎవర్ గ్రీన్ ట్రెండ్స్ ఇస్ డెఫినెట్లీ ఫుడ్, అగ్రికల్చర్. అది ఎప్పుడూ మనకు అవసరం ఉన్నదే. అందులో చాలా ఇన్నోవేషన్ కూడా రిక్వైర్మెంట్ ఇంకా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మనం బయట ఎక్స్పోర్ట్ చూడకున్నా కూడా మన దేశంలోనే రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది ఇలాంటి సంస్థలకు. బట్ అంతేకాక ఇప్పుడు సన్షైన్ సెక్టర్స్ ఏవైతే అంటున్నారో అవి మనకు ఎలక్ట్రిక్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ అందులో చాలా ఉన్నాయి. వేస్ట్ మేనేజ్మెంట్ చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు కూడా మనకు అసలు వేస్ట్ని హ్యాండిల్ ఎలా చేయాలో మనకు యాజ్ అ సొసైటీ వీ డోంట్ నో. సో దాన్ని సాల్వ్ చేసేందుకు అంటారు కదా వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని, అలాంటి చాలా ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు మనకు కనబడతాయి. అంతేకాక ఎడ్యుకేషన్లో ఇప్పుడు కొత్త పాలసీ చేయబట్టి కూడా చాలా డిస్రప్షన్ అవైలబుల్ ఉంది. కిషోర్ గారు, సామాజిక అంకుర సంస్థల్ని ప్రభుత్వాలు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాయి? ముఖ్యంగా ఏ స్థాయిలో పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ కొద్దిగా సాయం అయితే ఉందండి. నాబార్డ్ రూపంలో కొద్దిగా సాయం దొరుకుతుంది అప్లై చేసుకుంటే. డైరీ ఫామ్కి అయితే నాబార్డ్ సాయం దొరుకుతుంది. యాజ్ అన్ ఇండస్ట్రీ కింద మీరు ఏమైనా ఒక ఎంటిటీ సెటప్ చేస్తే స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ది స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఉందండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ డైరీ యూనిట్స్ కూడా సబ్సిడీ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అప్ టు 35, సమ్ కేసెస్ 50% దాకా కూడా సబ్సిడీ అవైలబుల్ ఉంది. సో డిపెండింగ్ ఆన్ ఏ ఏరియా మీరు తీసుకుంటారో దాన్ని బట్టి దెర్ ఆర్ స్పెసిఫిక్ స్కీమ్స్ ఉన్నాయండి. ఆ స్కీమ్స్ని మనం టార్గెట్ చేసి వాటికి అప్లై చేయొచ్చు. మేము డైరీలో ఉన్నాం కాబట్టి డైరీ ఎనీవేర్ ఫ్రమ్ 15% నుంచి 35% దాకా గవర్నమెంట్ ప్రోత్సాహం అవైలబుల్ ఉంది సబ్సిడీ రూపంలో. అంకుర సంస్థగా ఒక ఆలోచన మారడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి? సో ఇప్పుడు మన భారతదేశంలో చూస్తా అండి, మా 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 సెట్స్ ఫామ్ అనేది ఒక ఎగ్జాంపుల్ కింద చూస్తే ఇది ఒక అవసరం నుంచి పుట్టింది. మేము కొన్ని సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల దాకా, ఒక డెకేడ్ యూఎస్లో ఉండి తిరిగి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము చూసిన ఒక ప్రాబ్లం ఏంటంటే మంచి ఆహారం అన్నది మీద దృష్టి. ఫస్ట్ థింగ్ మనం చూసేది ఏంటంటే మంచి ఆహారం అవైలబిలిటీ అవునండి. సో చేసినప్పుడు పాలు అనేది ఆ గ్యాప్ కనిపించింది. అది మంచి పాలు అనేది కన్ఫర్మ్డ్గా ఒక మంచి సోర్స్ నుంచి దొరుకుతుందా అంటే ఆ టైంలో 2012-13 టైం ఫ్రేమ్లో కల్తీ లేని పాలు ఆ గ్యాప్ అనేది కనిపించిందండి. సో ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనే దాంతో మేము దృష్టి పెట్టాము. చిన్న డైరీ ఫామ్ ఒక 20 ఆవులతో ఫస్ట్ స్టార్ట్ చేస్తామండి. స్టార్ట్ చేసి దీన్ని డైరెక్ట్గా కస్టమర్కి ఎలా ఇవ్వగలం, డైరెక్ట్గా కస్టమర్కి ఇస్తే, డైరెక్ట్గా కస్టమర్కి అమ్మగలిగితే దాంట్లో ఎక్కువ డబ్బులు మాకు డైరెక్ట్గా వచ్చేదని అనే దాంతో స్టార్ట్ చేసామండి. సో ఆ విధంగా మా సంస్థ స్టార్ట్ అయింది. సో ఒక 20 లీటర్స్తో స్టార్ట్ చేసాము. 10 to 20 లీటర్స్ మధ్యలో ఫస్ట్ సరఫరాతో స్టార్ట్ చేసి ఈరోజు ఒక 10,000 లీటర్స్ దాకా చేస్తున్నాం. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండియాలో ఈ దశలో. యువత అనేది చేస్తే ఏ చిన్న ప్రాబ్లమ్ని పట్టుకున్నా కానీ ఇండియాలో చాలా స్కోప్ ఉందండి. మన భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో ఉన్నా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సాల్వ్ చేయగలిగి ఆ ఫోకస్ పెడితే మనం గ్రేట్ ప్రొడక్ట్స్ బిల్డ్ చేయొచ్చు ఇండియాలో. ఆ రిక్వైర్మెంట్ ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి యువతకి అంటే చదువు, మనం ఒక డిగ్రీ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్ కానివ్వండి, లేకపోతే డిగ్రీ బ్యాచిలర్స్ కానివ్వండి, ఏ డిగ్రీ అయినా చేస్తున్నప్పుడు ఒక పరిశ్రమలో ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఇంటర్న్షిప్ రూపంలో కానీ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా చేయాలి. మన గవర్నమెంట్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దాని మీద స్పెసిఫిక్ ఫోకస్ పెడితే ఆ యువతకి గ్రాడ్యుయేషన్ అయ్యే టైంకి నేను ఏం చేయాలి, నాకేం కావాలి అనేది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అయిపోయిన తర్వాత చేస్తున్నాం. అది యాక్చువల్లీ డిగ్రీ మనకి తీసుకునే టైంకి తెలియాలి మనం దేంట్లోకి వెళ్ళాలనే, లేకపోతే వాల్యుబుల్ టైమ్ ఇస్ లాస్ట్. అండ్ మన పేరెంట్స్ కానీ ఎవరు కానీ ఒక డైరెక్షన్లో పుష్ చేస్తాం. బట్ నిజంగా ఆ గ్యాప్ ఉందా మన దేశంలో? ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి చేస్తే వండర్ఫుల్ కంపెనీస్ మనం సృష్టించవచ్చు. దశాబ్ద కాలం పాటు విదేశాల్లో ఉండి వచ్చారు. మరి అక్కడ కూడా అంకుర సంస్థలు ఉంటాయి. మరి ఆ దేశాల్లో అంకుర సంస్థలకి మన దేశంలో అంకుర సంస్థలకు ఉన్న ప్రధాన తేడా ఏంటి? యూఎస్కి సంబంధించిన యూఎస్ ప్రాబ్లమ్స్ ఆర్ యూఎస్. ఇప్పుడు యాజ్ అన్ ఎక్స్పోర్ట్ సర్వీసెస్ కంపెనీ వీఆర్ లుకింగ్ అట్ యూఎస్, రైట్? ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసి పెడుతున్నాము. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం సొంతగా కూడా ఐ థింక్ వీ కెన్ సాల్వ్ అండ్ వీ కెన్ క్రియేట్ గ్రేట్ ప్రొడక్ట్స్. మన దేశానికి, మన ఇండియాకి వీ కెన్ బిల్డ్ గ్రేట్ ప్రొడక్ట్స్ ఫర్ దిస్. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి దట్ వీ కెన్ సాల్వ్, రైట్? ఎడ్యుకేషన్లో, ఫుడ్లో ఇండియా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే గ్రేట్ అండి. ఎందుకంటే దానికి కావాల్సిన టెక్నాలజీ మనం బిల్డ్ చేసుకుంటాం. దట్ విల్ క్రియేట్ మోర్ ఆర్గనైజేషన్స్, మోర్ కంపెనీస్. అలా ఓవరాల్ ఎకానమీ హోప్ఫుల్లీ విల్ గ్రో. బాలారెడ్డి గారు,
నేడు చాలామంది యువత తమ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అలాగే లక్షలాది జీతాలను కూడా వదులుకొని అంకుర సంస్థల్ని స్థాపిస్తున్నారు. యువత ఇంత పెద్ద ఎత్తున అంకురాల వైపు మళ్ళడానికి గల కారణాలని ఏ విధంగా పరిశీలించుకోవాలి? ఇండియాలో మన చదువు అనేది మన పిల్లల కంట్రోల్లో ఉండదండి. అప్పుడు మార్కెట్లో ఏదైతే జాబ్ ఎక్కువ శాలరీ ఇచ్చే జాబ్ ఉంటుందో అటువైపే మనం వెళ్తాం. సో పర్సనల్ ఇంట్రెస్ట్, ప్యాషన్ అనేది సెకండరీ అవుతుందన్నమాట. అందుకని చిన్నప్పటి నుంచి చదువులో బ్రైట్ ఉంటే మీరందరూ ఐఐటీలోకి వెళ్ళాలి, ఎన్ఐటీలోకి వెళ్ళాలి, బీటెక్ చేయాలి, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, ఆ తర్వాత యూఎస్కి వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలి అనే కాన్సెప్ట్తోనే మనం చదివిపిస్తాం. కానీ యాక్చువల్గా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది, వాళ్ళు దేనికి కనెక్ట్ అవుతున్నారు అనేది మనం పట్టించుకోమన్నమాట. అందుకని ఏమవుతుందంటే ఇంజనీరింగ్ అయిపోయేదాకా తల్లిదండ్రుల ఆకాంక్షలకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆకాంక్షలకి సరిపోయేటట్లు బీటెక్ చేస్తారు. ఆ తర్వాత యాక్చువల్ వర్క్లోకి వచ్చిన తర్వాత మనకు అసలు ఏది ఇష్టం, మనం చేస్తున్నది ఏంటి, మనం చేస్తున్నది ఎవరికి ఉపయోగం అవుతుంది ఏంటి అనేది అర్థం అవ్వడం మొదలవుతుంది. ఎందుకంటే అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యే వరకు 22-23 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఒక మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు మనం ఇంట్రోస్పెక్షన్ స్టార్ట్ చేస్తాం. అంటే మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం అనేది మొదలు పెడతాం అన్నట్లు. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం యాక్చువల్లీ దేనికి కనెక్ట్ అయినాం, ఏ ఇండస్ట్రీ అంటే ఎందులో ఏ రంగంలో మనకి ఇంట్రెస్ట్ ఉన్నది అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నా విషయం తీసుకుంటే నేను పుట్టి పెరిగింది ఊర్లో ఫార్మర్ ఇంట్లో కాబట్టి ఫార్మర్ అగ్రికల్చర్ అనే విషయాలకి నేను ఎప్పుడు కనెక్ట్ అయి ఉండేవాడిని. ఎప్పుడు నేను పొలాల్లో పనిచేయడం, మా ఫాదర్తో పాటు వెళ్ళడం, ఇవన్నీ వాటిని చూసి ఆ ప్రాబ్లమ్ని నేను చిన్నప్పుడే కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మా నాన్న పంట అమ్మిన తర్వాత ఇంటికి వచ్చి చాలా బాధగా ఉండేవాడు. సో ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే, మనమేమి ఇంత కష్టపడి పని చేస్తాము బట్ దానికి సరైనటువంటి ప్రైస్ రాదు, ఆ ఖరీదారు వచ్చేసి మనం పండించిన పంట పైనుంచి నడుచుకుంటూ వెళ్తుంటాడు, చాలా తక్కువ ప్రైస్ ఇస్తాడు అనేది చెప్పారనమాట. దానివల్ల నేను ఆ ప్రాబ్లంకి ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. అలా యువతరం ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన ప్రాబ్లమ్స్కి కనెక్ట్ అవుతారు. సో ఆ ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్లో జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఆత్మ పరిశీలన చేసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనే దాంట్లోకి వస్తారనమాట. అంకురాలు స్థాపించడానికి కనీసంగా ఉండాల్సిన నైపుణ్యాలు ఏమిటి, అలాగే ఎలాంటి ఆలోచన దృక్పథం ఉన్నవారు అంకురాల్లో విశేషంగా రాణించే అవకాశం ఉంది? చాలా వరకు సక్సెస్ఫుల్ స్టార్టప్స్, ఈ సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్ వీళ్ళందరూ పర్సనల్గా ఆ ప్రాబ్లమ్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అనమాట. సో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత దానికి ఏదైతే బాగుంటుందనే సొల్యూషన్ వస్తుంది. బట్ సొల్యూషన్ రావగానే సరిపోదండి, అది ఒక 1% మాత్రమే. ఎగ్జిక్యూషన్ అనేది 99%. ఈ ఎగ్జిక్యూషన్కి ఏం చేయాలి అంటే మనకి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే నైపుణ్యం రావడానికి రకరకాల విషయాలకు ఎక్స్పోజ్ అవ్వాలి. మనం వరల్డ్ నాలెడ్జ్ తెలుసుకోవాలి, అదర్ కంట్రీస్లో ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎలా జరుగుతుంది, దానికి సంబంధించిన టెక్నాలజీస్ ఏంటి, వాటిని ఎలా మనం తీసుకొచ్చుకోవాలి, ఇదంతా ఒకవైపు. రెండో వైపు ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత, సొల్యూషన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి డబ్బు కావాలి. అది అందరూ సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గర ఉండదు. సో దాన్ని తెచ్చుకోవాలి అంటే మనం ఎవరిని కన్విన్స్ చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్తే వస్తుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనము సోషల్ ప్రాబ్లంకి కనెక్ట్ అయ్యాం కాబట్టి దాన్ని బట్టే ఇన్వెస్ట్మెంట్ ఇవ్వరు. వాళ్ళు డెఫినెట్లీ దాంట్లో రిటర్న్స్ కూడా చూస్తారు. అంటే మనం చేసేటటువంటి సొల్యూషన్ ఇన్వెస్టర్స్కి రిటర్న్ చేసేటట్లు మనం ప్రజెంట్ చేయగలగాలి అక్కడ. అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడారు కాబట్టి అంకుర పరిశ్రమల్లో సీడ్ ఫండింగ్ ప్రాధాన్యత ఎట్లా ఉంటుంది? మన ఇండియాలో చూసుకున్నా, అమెరికాలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా మేజర్గా సీడ్ ఫండింగ్ అనేది వచ్చేది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ఇప్పుడు మనము చదువుకుంటున్నప్పుడు మనతో పాటు ఉన్నటువంటి సహాధ్యాయులు అంటే మన క్లాస్మేట్స్, మన బ్యాచ్మేట్స్, మన జూనియర్స్, సీనియర్స్, వీళ్ళైతేనే మనని ఎప్పటి నుంచో తెలిసి ఉంటుంది కాబట్టి ఫస్ట్ వీళ్ళని అప్రోచ్ అయితే సీడ్ ఫండింగ్ తెచ్చుకునే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఇది తెచ్చుకున్న తర్వాత అంటే మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కన్విన్స్ అయ్యారంటే దాని అర్థము దానికి కొంచెం స్కోప్ ఉందని అనుకోవచ్చు మనం. అప్పుడు మన దగ్గర ఏంజిల్ ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు, వాటికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేయడానికి. సో దాంట్లో మనం పిచ్ చేసుకొని మన ప్లాన్ని అలా చిన్న ఇన్వెస్ట్మెంట్స్ రైజ్ చేసుకొని ఆ తర్వాత వెంచర్ క్యాపిటలిస్ట్ల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ని రైజ్ చేసుకోవచ్చు. రాజు గారు, రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సామాజిక అంకురాలకు ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, అలాగే ప్రస్తుతం మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ఎలాంటి అంకురాలకు డిమాండ్ ఉండే అవకాశం కనిపిస్తోంది? డెఫినెట్లీ టెక్నాలజీ అడాప్షన్ ఉండాలి.
మనము వితౌట్ టెక్నాలజీ ఇప్పుడు మనం స్టార్టప్స్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనేది పాస్ట్. ఈ పాండమిక్ స్పెషల్లీ మనకు ఆ టీచింగ్ ఒకటి ఇచ్చింది. టెక్నాలజీ కూడా చేంజ్ అవుతుంది చాలా ఎవ్రీ డే. సో నాట్ ద పాస్ట్ టెక్నాలజీస్. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మన హైదరాబాదే ఇట్స్ సెంటర్ ఫర్ లాట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్ ఇలాంటి టెక్నాలజీ బజ్వర్డ్స్ ఇక్కడే మెయిన్ మనం చూస్తూ ఉంటాము. సో ఆ టెక్నాలజీ అర్థం ఉండాలి, బిజినెస్లో ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది అది తెలిసి ఉండాలి, పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. స్టార్టప్స్ మనం చేసేటప్పుడు ఓన్లీ ఒక 100 మందికి ఇది నేను సొల్యూషన్ ప్రొడక్ట్ చేస్తున్నాను, సర్వీస్ చేస్తున్నాను అనే మెంటాలిటీతో చేస్తే అది సక్సెస్ఫుల్ కాదు. కంట్రీలో ఇప్పుడు కూడా ఉన్న అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటి ప్రతి సెక్టర్లో, దాన్ని మనం సాల్వ్ చేయదా అనేది ఆ విజన్ ఉండాలి స్టార్టింగ్లో. అది ఎవరు ఇన్వెస్టర్ అయినా మెంటర్స్ అయినా ఎవరైనా దాని గురించి వెతుకుతున్నారు. ఒక పెద్ద ప్రాబ్లమ్ని మీరు డేరింగ్గా సాల్వ్ చేస్తామని అంటే మీకు డెఫినెట్గా సపోర్ట్ వస్తుంది. పెట్టుబడి విషయంలో ముఖ్యంగా సీడ్ ఫండింగ్ ప్రాధాన్యత ఎట్లా చూడాలి? స్టెప్స్ ఉంటాయి దీనిలో. ఫస్ట్ స్టెప్ మీరు కొన్ని కస్టమర్స్ని తెచ్చుకునేలాగా అంతవరకు బయట ఎవరి మీద డిపెండ్ కాకుండా చూపించాలి. అది టాలెంట్ అనేది ఆ ఎంటర్ప్రెన్యూర్కి ఉండాల్సిందే. సో మీ ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ టు బిజినెస్ అనేది కాన్సెప్ట్లో చేస్తున్నారు. ఒక 10 బిజినెసెస్కి మీ ప్రోడక్ట్ ఆర్ సొల్యూషన్ అమ్మి చూడండి. ఆ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని టాలెంట్స్ ఒకతని దగ్గర ఉండయి, కానీ ఒక్కటి కోర్ టాలెంట్ మీ దగ్గర ఉంటుంది, అది రిప్లేసబుల్ కాదు. అంటే అది మేము నాన్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్ అని అంటాము. మీరు అసలు అందులో నంబర్ 1 మీరు ఏది చేస్తున్నారు. మేబీ మీరు టెక్నాలజీ స్పెషలిస్ట్, మేబీ మీరు ఫైనాన్స్ స్పెషలిస్ట్, మేబీ యు ఆర్ గుడ్ విత్ పీపుల్, దాట్స్ ఆల్సో ఫైన్. మేబీ మీ దగ్గర సొంతంగా నెట్వర్క్ ఉండొచ్చు. ఏదో ఒకటి అవుట్ ఆఫ్ 100 డిఫరెంట్ థింగ్స్ మీరు తెస్తున్నారు, మీరు దానిలో నంబర్ 1. మిగతా అన్ని పజల్స్ అవే డెఫినెట్గా అవుతాయి. సో అలాంటప్పుడు మీరు అట్రాక్ట్ చేయటము, మిగతా వాళ్ళు రావటం అనేది ఈజీ అవుతుంది. సో దెన్ యూ కెన్ ఎస్టాబ్లిష్. ప్రభుత్వాల పరంగా దీనికి సంబంధించి ఎటువంటి ముఖ్యమైన అంశాలను మీరు ఆకాంక్షిస్తున్నారు? ఆఫ్టర్ పాండమిక్ ఆల్రెడీ చాలా పెద్ద ఈకోసిస్టమ్ ఉంది. మనం దాన్ని స్కేల్ చేయాలని మనం విష్ చేస్తున్నాం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మా సెంటర్ వచ్చి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఇలాంటి ఒక 100 సెంటర్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ మన నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని సెంటర్ నుండి వచ్చే సపోర్ట్ ఇదంతా. ఇప్పుడు మన హైదరాబాద్లోనే 4 ఉన్నాయి, తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో ప్రతి ఒక్క సెంటర్లో డిఫరెంట్ టెక్నాలజీ పైన, డిఫరెంట్ ఇండస్ట్రీ పైన పని జరుగుతుంది. అంతేకాక ట్యాక్స్ రిలాక్సేషన్స్ గురించి మనం చూస్తున్నాము. ఫాస్టర్ ప్రాసెసింగ్ ఇప్పుడు చూస్తున్నారు. ఈ నెలలో మనం అన్నిటికంటే ఎక్కువ జిఎస్టీ క్రాస్ అయ్యాము. సో అలా అంటే వాట్ డస్ దట్ మీన్? ఈజీ కూడా అవుతున్నాయి ప్రాసెసెస్. సో అలాంటప్పుడు ఈజ్ ఆఫ్ కంప్లయన్సెస్ ఫర్ షూర్. ఏదైనా రిజిస్టర్ చేయాలైనా, ఫైల్ చేయాలన్నా, లేబర్ ఇష్యూస్ అయినా, ట్యాక్స్ ఇష్యూస్ అయినా దాన్ని సింప్లిఫై చేయటం అనేది మనం విష్ చేస్తున్నాము. ప్లస్ లెస్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫర్ షూర్. స్టార్టప్ ఇండియా అనేటువంటి కార్యక్రమం అంకుర సంస్థలకు ఏ విధంగా ఉపయోగకరమైంది? మల్టిపుల్ వేస్లో. ఇన్ఫ్యాక్ట్ ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ నేను ఏదైతే చెప్పానో ఇది కూడా దాని నుండే వచ్చిన ఐడియా, దాని తర్వాత వచ్చిన ఐడియా. సో ఇది హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్యాక్ట్ ఇది బయట కానీ ఈవెన్ స్కూల్ లెవెల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని కూడా స్టార్ట్ చేశారు. అంటే స్కూల్ నుండే మనము ఎంటర్ప్రెన్యూరియల్ ఇన్నోవేటివ్ థింకింగ్ కావాలని. అంతేకాక డిఫరెంట్ ఇండస్ట్రీ కనెక్ట్ చేస్తూ ఉంటారు స్టార్టప్ ఇండియా నుండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏరోనాటికల్ ఉంది. ఏరోస్పేస్లో మీ దగ్గర బిజినెస్ ఐడియా ఉంటే దాన్ని ఏరోస్పేస్లో ఒక కాంపిటీషన్ లాంచ్ చేస్తారు. గవర్నమెంట్కి మీరు డైరెక్ట్గా సప్లయర్ కావచ్చు. అది మన తెలంగాణ గవర్నమెంట్ చాలా అడాప్ట్ చేసింది. సో మీరు గవర్నమెంట్కి వెళ్తే యాజ్ అ స్టార్టప్ మీకు ప్రయారిటీ ఉంటుంది. అలాంటి స్పెషల్ స్కీమ్, స్పెషల్ విండోస్ క్రియేట్ చేయటం జరిగింది మీ యాక్సెస్ ఈజీ చేయటానికి. అంతేకాక డెఫినెట్గా ఇంతకుముందు అన్నట్టు చాలా సబ్సిడీస్ కూడా ఉన్నాయి. మీరు కొన్ని టీడీఎస్ రిటర్న్ రీక్లెయిమ్ చేయొచ్చు, మీరు ఎంప్లాయ్మెంట్ పేమెంట్స్ కూడా కొన్ని రీక్లెయిమ్ చేయొచ్చు ఇఫ్ యు ఆర్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ దిస్ పాండమిక్. సో అలాంటి ఎన్నో రకాలుగా సపోర్ట్ ఉన్నాయి. కిషోర్ గారు, విజయాలు సాధించిన అంకురాలే కాకుండా విఫలమవుతున్న అంకురాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ప్రస్తుతం అంకుర సంస్థలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏమిటి? మరి ప్రభుత్వాల నుంచి ఈ అంకుర సంస్థలకు ఎలాంటి సహాయ సహకారాలు అందాలి? ఒక అంకుర సంస్థకి ఉండాల్సినది ఒక క్వాలిటీ ఏంటంటే నెవర్ గివ్ అప్ అండి. అంటే ఒక ఎంటర్ప్రినర్ అనేది ఏది వచ్చినా షుడ్ నాట్ గివ్ అప్. కానీ అన్ని టైమ్స్ మనకి ఆల్ ఫోర్సెస్ సక్సెస్ అనేది చూపించకపోవచ్చు. బట్ ఏంటంటే ఐ వుడ్ సే ఎట్ దిస్ టైమ్ ఇన్ ఇండియా ఐ థింక్ పట్టుకుంటే ఎవ్రీ ఐడియా నీడ్స్ ఒక టైమ్ ఆల్సో. ఒక టైమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. టైమింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అంటాం కదా. ఆ టైంకి ఐడియా
సడన్లీ టేక్స్ ఫ్రూషన్. సమ్టైమ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క బిజినెస్ ఆర్ ఒక అంకుర సంస్థకి రైట్ టైం కాకపోవచ్చు, మేబీ కొద్దిగా ఎర్లీగా వచ్చి ఉండొచ్చు, మేబీ కొద్దిగా లేట్గా వచ్చి ఉండొచ్చు. ఐ థింక్ మన ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నెవర్ గివ్ అప్ అండి, పట్టుదలతో ముందుకు వెళ్ళాలండి, అది వన్ అండ్ దెర్ విల్ బీ సక్సెస్, రైట్. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ రంగంలో ఉన్నటువంటి పోటీని ఎట్లా చూడాలంటారు? యాజ్ ఎ ఎంటర్ప్రినర్ నేను కాంపిటీషన్ పోటీ గురించి అంత పెద్దగా ఆలోచించమండి, ఎందుకంటే దెర్ ఇస్ ట్రెమెండస్ స్కోప్. ఇండియాలో ఏది పట్టుకున్నా దెర్ ఇస్ మార్కెట్ అండి, దెర్ ఇస్ ట్రెమెండస్ మార్కెట్, ఏదైనా బిల్డ్ చేయొచ్చు. దాంట్లో ఫోకస్డ్గా వెళ్తే దెర్ ఈస్ రూమ్ ఫర్ ఎవ్రీబడి, అందరికీ ఖాళీ ఉంది, చేయడానికి ఖాళీ ఉంది. సో కాంపిటీషన్ అంత పెద్ద ప్రాబ్లం కాదని అనుకుంటానండి ఈరోజు. అంటే వి డోంట్, మనం ఒకరితోటి ఇది ఇక్కడ లేదు కంపీట్ చేసే అవసరం లేదు అంటాను. దెర్ ఇస్ ఐ థింక్ ఇండియా ఇస్ ఇన్ దట్ మొమెంటమ్ ఆఫ్ గ్రోత్, రైట్. సో ప్రతి ఒక్కరికి ప్లేస్ ఉంది, కాంపిటీషన్ గురించి అంత వరి అవ్వకలేదు అంటాను నేను. మనం చేసుకుంటే యువతరం ముఖ్యంగా ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య నిరుద్యోగ సమస్య. ఆ నిరుద్యోగ సమస్యకి అంకుర సంస్థలు కొంతవరకు పరిష్కారాలు చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాల పరంగా కూడా ఎంతో సహాయం అవసరం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు అంకుర సంస్థల్ని ఏ విధంగా ప్రోత్సహించాలి? మోర్ ఇన్క్యుబేటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా సర్జ్ ఇంపాక్ట్లో వి వర్ పార్ట్ ఆఫ్ ఇట్. మోస్ట్ రీసెంట్లీ మేనేజ్ అని సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేసిన ఒక ఇన్క్యుబేషన్ సెంటర్లో వి వర్ పార్ట్ ఆఫ్. సో మోర్ ఆఫ్ దీస్ సపోర్ట్ స్ట్రక్చర్స్ మనం పెట్టగలిగితే, గవర్నమెంటల్ ఇన్క్యుబేషన్ సెంటర్స్కి సపోర్ట్ చేయగలిగితే గవర్నమెంట్, ఐ థింక్ దట్ ఈస్ ఆల్రెడీ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్, మోర్ ఆఫ్ ఇట్ అండి. మోర్ అండ్ మోర్ ఆఫ్ దిస్ సపోర్ట్ చేసుకుంటా, ఐడెంటిఫైయింగ్ ద రైట్ కరెక్ట్ అంకుర సంస్థలు విత్ ద రైట్ కైండ్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని సపోర్ట్ చేసి చేసుకుంటూ వెళ్తే, ఐ మీన్ దట్ ఈస్ వేర్ ద గవర్నమెంట్. అండ్ మంచి సెట్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్ని మళ్ళీ తీసుకొచ్చి, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్, ఈవెన్ పీపుల్ హూ నాట్ సీన్ సక్సెస్, వాళ్ళందరినీ తీసుకొచ్చి రెగ్యులేషన్ కూడా, మన లా లెజిస్లేషన్ అంతా కూడా ఇస్ ఇట్ హెల్పింగ్ ఆర్ అది వెనకాలకి తీసుకెళ్తుందా ముందుకు తీసుకెళ్తుందా అని కూడా సరిగ్గా పరిశీలించి ఆ కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ లా తీసుకురాగలిగితే, ఐ థింక్ యాజ్ ఎ కంట్రీ విల్ డూ ద రైట్ థింగ్స్ అండి. బాలారెడ్డి గారు, అంకురాలకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహాన్ని నేటి యువత ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, అలాగే యువత ఎలాంటి వినూత్నమైన ఆలోచనలతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది? ఎవరైనా ఒక కొత్త ఐడియాని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఏంటంటే మెంటరింగ్. సో ఎవరైనా ఆ రంగంలో నిష్ణాతులు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ అలాంటి దాన్ని చేసిన వాళ్ళు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మెంటరింగ్ తీసుకోవాలి. సో దానికి ఏంటంటే మన గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటే టీ-హబ్ అనే కార్యక్రమం ద్వారా మేము ఫస్ట్ టీ-హబ్ అండ్ నాస్కామ్ 10K వేర్ హౌస్ ప్రోగ్రామ్ ద్వారా మేము ఇంక్యుబేట్ అయ్యాం. సో అప్పటికి నాకు అంతగా ఎక్స్పోజర్ లేదు స్టార్టప్స్ ఇలాంటివన్నీ. సో అక్కడ జాయిన్ అవ్వడం వల్ల ప్రతిరోజు తోటి స్టార్టప్ ఫౌండర్స్ అందరితోనే ఇంటరాక్ట్ అవ్వడం, నెక్స్ట్ అక్కడ జరిగే రకరకాల ప్రోగ్రామ్స్ని అటెండ్ అవ్వడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల ఆ ఎక్స్పోజర్ వచ్చిందనమాట. ఆ ఎక్స్పోజర్ వచ్చి మా ప్లాన్ని రైట్ ఐడియాలో మేము తీసుకెళ్ళగలిగాం. సో దానివల్ల బోలెడ్ కాంటాక్ట్స్, నెట్వర్కింగ్ ఏర్పడింది, మన గురించి నలుగురికి తెలిసింది. సో దాని ద్వారా ఇంకా ఫర్దర్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలిగాం అనమాట. సో యువత ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఐడియాని ఒకటి ఫామ్ చేసుకున్న తర్వాత దానికి ప్రాక్టికల్ రూపం తీసుకురావడానికి ఇది ఫస్ట్ అడుగు అనమాట. ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూట్లో ఇంక్యుబేషన్ సెంటర్స్ పెడుతున్నారు. సో వాటిని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలని ఇప్పుడు ప్రతి బీటెక్ కాలేజీలో కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ పైన చేస్తున్నారు. ఇప్పుడు మన అటల్ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేవి ఆల్మోస్ట్ ప్రతి యూనివర్సిటీలో పెట్టేశారన్నమాట. సో వీటి ద్వారా ఎక్కువ ఎక్స్పోజర్ పొందొచ్చు, ఎక్కువ హెల్ప్ని పొందొచ్చు. సో ఈ రకమైన ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది అక్కడే జరుగుతుంది. ఇప్పుడు చాలామంది యంగ్ మైండ్స్ ఏంటంటే ప్రాక్టికల్ ఫీజిబిలిటీ లేనటువంటి ప్లాన్స్ను కూడా దానికి సొల్యూషన్ ఇస్తామని చెప్పి ట్రై చేస్తుంటారు అన్నమాట. సో ఇలాంటివన్నీ అక్కడ ఫిల్టర్ అయిపోయి ప్రాపర్ గైడెన్స్ దొరికి ప్రాపర్ వేలో వెళ్తుంది అన్నమాట. సో దీన్ని బాగా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద కార్పొరేట్స్ ఏంటంటే వాళ్ళు ఒక ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మోడల్లో వర్క్ చేస్తుంటారు అన్నమాట. అక్కడ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడమే అదే పనిలో పడిపోయి ఉంటారు అన్నమాట. సో వీళ్ళకి ఇన్నోవేషన్ కోసము వాళ్ళందరూ స్టార్టప్స్ని ఎక్వైర్ చేసుకుందామని చెప్పి చూస్తున్నారు. ఎస్పెషల్లీ సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే స్టార్టప్స్ని ఎక్వైర్ చేసుకుంటే దానికి ఫ్యూచర్లో బిజినెస్ ఆపర్చునిటీస్ బాగా ఎక్కువ ఉన్నాయన్న దృష్టితో వాళ్ళు ట్రై చేస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ముఖ్యంగా ఏంటంటే మన యువత ఇలాంటి కార్పొరేట్స్ ఎక్వైర్ చేస్తున్నప్పుడు దానికి ఎక్విజిషన్కి యాక్సెప్ట్ చేయడం కంటే దాన్ని కొంచెం ఎక్కువ డెవలప్ చేసేసి ఎక్కువ సొంతంగా వెళ్ళడానికి ట్రై చేయడమే బెటర్ నా ఉద్దేశంలో. సరికొత్త వ్యాపార ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకు నేడు ఆకాశమే హద్దుగా అవకాశాలు ఉన్నాయి. అంకుర సంస్థల్ని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి.
సృజన, ఉత్సాహం ఉన్న యువత ముందుకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ప్రతిధ్వని. నమస్కారం.